పగ, ప్రేమ ఎపిసోడ్ 11. నయనాకి మాటలు రావని తెలుసుకున్న ప్రణవ్ షాక్ అయ్యి సోఫాలో ఒరిగిపోతాడు. స్పృహ కోల్పోయిన అతని మొహం మీద నీళ్లు చల్లి తెలివి తెప్పిస్తారు విష్ణు, నిఖిల్. ప్రణవ్ పక్కనే కూర్చొని నయన గురించి తమకు తెలిసిందంతా ప్రణవ్కి చెప్పాడు. వాళ్ళ మాటలు వింటూ బాధపడుతూ సైలెంట్గా అలానే కూర్చున్నాడు ప్రణవ్. నీ పేరెంట్స్ ఆ సారథి వల్ల చనిపోయారని నాకు కూడా తెలుసు ప్రణవ్. కానీ వాడిని నాశనం చేయడానికి నువ్వు ఎంచుకున్న మార్గం మాత్రం చాలా తప్పు. సింహాలు ఎప్పుడూ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకునే గేమ్ ఆడవు అని ఘాటుగా అన్నాడు విష్ణు. ప్రణవ్లో ఎలాంటి రియాక్షన్ కనపడకపోయేసరికి విసిగిపోయిన నిఖిల్ విష్ణుతో, నైనా ఎక్కడుందిరా, ఇప్పుడు తను ఎలా ఉంది అని కంగారుగా అడిగాడు. నాకేం తెలుసు, వాడిని అడుగు, వాడేం చేశాడో వాడికే తెలుసు అని కోపంగా అన్నాడు విష్ణు. నిఖిల్ కూడా కోపంగా, ఆ వరుణ్ గాడికి నీకు తేడా లేకుండా చేశావు కదరా, మీరిద్దరూ తన్ని బలవంతంగా లొంగ తీసుకోవడానికి ట్రై చేశారు. ఇది తన మనసు మీద ఎంత ప్రభావం చూపిస్తుందో తెలుసా అని ఎర్రబడ్డ కళ్ళతో అన్నాడు. అయినా ప్రణవ్ ఏం మాట్లాడకుండా అలానే కూర్చున్నాడు. ఇక నీతో మాట్లాడి ఓపిక నశించిపోయింది. ఇక నేను వెళ్ళిపోతున్నాను. ఒకవేళ నువ్వు నైనాని ఏదైనా చేస్తే తన్ని ఈ పరిస్థితుల్లో చూసి తట్టుకునే శక్తి నాకు లేదు అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు నిఖిల్. విష్ణు కూడా కోపంతో, అసలు ఇదంతా ఎప్పుడు ముగుస్తుంది ప్రణవ్, దీనికి అంతం ఎప్పుడు, ఇందులో నైనా తప్పేముంది, తన జీవితంలో సంతోషం అనేది ఇక ఉండదా అని ఆక్రోశంగా అన్నాడు. వాళ్ళిద్దరి మాటలు వింటున్న ప్రణవ్ గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి, త్వరలోనే అన్నీ ముగిస్తాను విష్ణు, ఇక నుండి నైనాని ఎలాంటి ఇబ్బంది పెట్టను, ప్రామిస్, తొందరలోనే తన్ని ఈ బంధం నుండి బయటపడేస్తాను, మీరేం బాధపడకండి, తనకేం కాలేదు, నేను తన్ని ఏం చేయలేదు అని అన్నాడు. ప్రణవ్ మాటలు విన్న విష్ణు నిఖిల్లకి కాస్త ప్రశాంతంగా అనిపించింది. ఒకసారి నీ గదికి వెళ్ళి నైనా ఎలా ఉందో చూసిరా అని చెప్పాడు నిఖిల్. తనకి విష్ణు వెటకారంగా, ఎవడు ఈడా, వీడిని మామూలుగా చూస్తేనే నైనా వణికిపోతుంది, అలాంటిది ఇప్పుడు తనపై అఘాయిత్యం చేయడానికి ట్రై చేసి ఆమెలో ఉన్న భయాన్ని ఇంకా పెంచాడు. ఈ టైంలో వాణ్ణి చూస్తే ఆ పిల్ల ఏమవుతుందో కూడా తెలీదు అని అన్నాడు. విష్ణు మాటలకు నిఖిల్ చిన్నగా అతని చేయి పట్టుకొని అతనికి మాత్రమే వినపడేలాగా, నీకేమైనా పిచ్చి పట్టిందా, వాడు కాకపోతే నువ్వు నేను ఆ గదిలోకి వెళ్తామా, లోపల నైనా ఏ పరిస్థితిలో ఉందో మనకు తెలీదు, అలాంటప్పుడు ఒక ఆడపిల్ల దగ్గరికి ఎలా వెళ్తాం అని అన్నాడు. విష్ణు కూడా చిన్నగా మాట్లాడుతూ, లేదురా, తను నైనాని ఏం చేయలేదు, వాడింకా పార్టీ డ్రెస్లోనే ఉన్నాడు అని అన్నాడు. నిఖిల్ కూడా ప్రణవ్ డ్రెస్ని గమనించి, అవును, ఒకవేళ తన్ని భయపెట్టడానికి అలా చేశాడేమో, మనమే ఎక్కువ ఊహించుకున్నాము అని అన్నాడు నిఖిల్. విష్ణు కోపంగా, వాళ్ళలో కోపం ఆవేశం మాత్రమే ఉంది, కొంచెం కూడా మైండ్ లేదు అని అన్నాడు. కూల్ విష్ణు, వాడికి పిచ్చెక్కింది, అది దిగే వరకు వెయిట్ చేయడం తప్ప ఏం చేయలేం అని చెప్పి, ఎరా, రాత్రి అంతా ఇక్కడే కూర్చుంటావా, లేదా నైనా దగ్గరికి వెళ్ళి తను ఎలా ఉందో చూస్తావా అని గట్టిగా అడిగాడు నిఖిల్. ప్రణవ్కి సోఫాలో నుండి లేవాలని కూడా అనిపించడం లేదు. ముఖ్యంగా నైనా ముందుకు వెళ్ళే ధైర్యం కూడా అతనిలో లేదు. కానీ ఆమె ఎలా ఉందో అన్న భయం అతనిలో కూడా కలగడంతో మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ రూమ్ దగ్గరికి వెళ్ళాడు. కానీ గదిలోకి వెళ్ళకముందే మైండ్ బ్లాక్ అయి ఒక అడుగు వెనక్కి వేశాడు. విష్ణు ప్రీతిలను చూసి తప్పుగా అర్థం చేసుకున్న అక్షయ ప్రతిరోజు బాధపడుతూనే ఉంది. అర్ధరాత్రి వాటర్ బాటిల్ కోసం బయటికి వచ్చిన శకుంతల అక్షయ రూమ్లో లైట్ వెలుగుతూ ఉండడం చూసి, అక్కి ఇంకా పడుకోలేదా, లైట్ వెలుగుతూనే ఉంది అని అనుకుంటూ ఆమె రూమ్ దగ్గరికి వెళ్ళింది. డోర్ ఓపెన్లో ఉండడంతో డైరెక్ట్గా లోపలికి వెళ్ళింది. అక్షయ ఏడుస్తుందన్న కంగారుగా కళ్ళు తుడుచుకొని, ఏంటమ్మమ్మ ఈ టైంలో వచ్చావేంటి అని తడబడుతూ అడిగింది. ఏంటి అని నేను అడగాలి అక్కి, ఏమైంది, ఫామ్ హౌస్ నుండి వచ్చినప్పటి నుండి డల్గానే ఉన్నావు, ఇప్పుడేమో ఇంతలా ఏడుస్తున్నావు, నిఖిల్ ఏమైనా అన్నాడా, లేదా ఆ ఇద్దరు గాడిదలు నేను నేర్పించారా అని అడిగింది శకుంతల. అయ్యో అదేం లేదమ్మమ్మ, అన్నయ్య బావ వాళ్ళు నన్నేమనలేదు అని చెప్పింది అక్షయ. శకుంతల ఒక్క క్షణం అక్షయ మొహంలోకి సూటిగా చూసి తనని ఒడిలో పడుకోబెట్టుకొని చిన్నగా తల నిమిరింది. నైనా నిన్నేమైనా అందా అని అడిగింది శకుంతల. అసలు నేను అక్కని కలవలేదమ్మమ్మ అని అంది అక్షయ. శకుంతల ఆశ్చర్యంగా, అదేంటి, నువ్వు అసలు ఫామ్ హౌస్కి వెళ్ళావా లేదా అని అడిగింది. వెళ్ళానమ్మమ్మ అని అక్షయ చెప్పగానే, మరి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు
అని అడిగింది శకుంతల. ఏం లేదమ్మమ్మ, మమ్మీ డాడీని మిస్ అవుతున్నాను, అందుకే ఏడుపొచ్చింది అని కంగారుగా అంది అక్షయ. శకుంతల చిన్నగా నవ్వి, అబద్ధం చెప్తే అతికినట్టుండాలక్కి. నువ్వు చిన్నప్పటి నుండి నా దగ్గరే పెరిగావు. ఇండియా వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే వాళ్ళని మిస్ అవుతున్నావా? నేను మీ అమ్మమ్మని, నన్ను మోసం చేయలేవు. ముందేమైందో చెప్పు అని అడిగింది. దానికి అక్షయ ఏమీ మాట్లాడలేదు. కానీ ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు మాత్రం కారుతూనే ఉన్నాయి. నా అనుభవం ప్రకారం ఖచ్చితంగా ఇది ప్రేమ వ్యవహారమే. ఎవరతను అని అడిగింది శకుంతల. ఆ మాట వినగానే అక్షయ లేచి శకుంతలని హత్తుకొని గట్టిగా ఏడవడంతో శకుంతల కంగారు పడింది. అక్షయ ఏడుస్తూనే, అమ్మమ్మ, నా బాధ నీకు చెప్పినా అర్థం కాదు, అన్నయ్యే అర్థం చేసుకోలేదు, నువ్వేం చేసుకోగలవు అని అంది. ఇది మరీ బాగుంది. వాడేమన్నా నాకు బొడ్డు కోసి పేరు పెట్టాడా? వాడికి నడవడం కూడా నేనే నేర్పించాను, అది మర్చిపోకు. నాకు అదే పిచ్చి మొహమా? ప్రేమలో మీ కాలంలోనే కాదు, మా కాలంలో కూడా ఉన్నాయి. కాకపోతే మీరు 4 రోజులు కలిసి తిరిగి గొడవ వస్తే మర్చిపోతారు. కానీ మా కాలంలో ప్రేమిస్తే చూస్తూ అయినా సంవత్సరాలు గడిపేవాళ్ళం అని అంది శకుంతల. అబ్బా అమ్మమ్మ, నేను చెప్పేది అది కాదు. నువ్వేం చేసినా నాకు కావాల్సిన వ్యక్తిని నాకు ఇవ్వలేవు అని అంది అక్షయ. ఏ, అతను ఏమైనా పైనుండి దిగి వచ్చాడా ఏంటి? మన విష్ణుగాడికి ఒక్క మాట చెప్తే నిన్ను బాధ పెట్టిన వాడి ఒంట్లో ఎముకలు లేకుండా చేస్తాడు అని అంది శకుంతల. సరే చెప్తాను, కోపం తెచ్చుకోవుగా అని భయంగా అడిగింది అక్షయ. నాకెందుకు కోపం వస్తుంది? ముందు నాజకుండా విషయం చెప్పు అని అంది శకుంతల. అమ్మమ్మ, నేను విష్ణుని లవ్ చేస్తున్నాను. ఇప్పుడు కాదు, 6 years నుండి లవ్ చేస్తున్నాను. 2 years బ్యాక్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశాడు. అన్నయ్యకి చెప్పి గొడవ చేసి నన్ను కెనడా పంపించేలా చేశాడు. ఈ 2 ఏళ్లలో ఒక్కసారైనా నా గురించి ఆలోచిస్తాడేమో అని ఆశపడి ఫామ్ హౌస్కి వెళ్ళాను. కానీ అని ఏడుస్తూ, విష్ణు తన గర్ల్ ఫ్రెండ్తో కల్పించాడమ్మమ్మ. ఇద్దరూ చాలా క్లోజ్గా ఉన్నారు అని చెప్పి ఏడ్చింది అక్షయ. ఆమె మాటలు విన్న శకుంతల ఆశ్చర్యంగా, విష్ణుకి గర్ల్ ఫ్రెండా? నేను నమ్మను. 15 days బ్యాకే వాడికి సంబంధాలు చూస్తాను, లవ్ ఏమైనా ఉందా అంటే లేదు అన్నాడు. అసలు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదన్నాడు అని చెప్పింది. అది విని అక్షయ సైలెంట్గా ఉంది. మళ్ళీ శకుంతలనే మాట్లాడుతూ, అయినా నువ్వు చేసింది వాడి గర్ల్ ఫ్రెండే అని నీకేంటి అంత నమ్మకం అని అడిగింది. నేను వాళ్ళిద్దరిని చాలాసేపు అబ్జర్వ్ చేశాను అమ్మమ్మ. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఒకరి మీద ఒకరు పడి మరీ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళున్న పొజిషన్ అలా ఉంది. ఆ అమ్మాయి ఖచ్చితంగా విష్ణు గర్ల్ ఫ్రెండే అని పచ్చిగా చెప్పింది అక్షయ. అని నవ్విన శకుంతల, వాడిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వాడి సంగతి నాకు తెలీదా? వాడికి పెళ్ళి పిల్లల మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. వాడికున్న లక్ష్యం ఒక్కటే, జీవితాంతం ప్రణవ్ని కాపాడుతూ వాడికి తోడుగా ఉండడం అని చెప్పింది. ఆహా, అవునా? అయితే నీ ముద్దుల మనవడు సరసలాడుతున్న అమ్మాయి ఎవరు? అసలు మన ఫామ్ హౌస్లో ఎందుకుంది అని నిలదీసింది అక్షయ. ఇవన్నీ నేను రేపు ఉదయాన్నే కనుక్కుంటాను. ఆ అమ్మాయి ఎవరో, ఎందుకు వచ్చిందో అన్నీ వివరంగా చెప్తాను. నాకు తెలిసినంత వరకు విష్ణుకి గర్ల్ ఫ్రెండ్ లేదు, ఇది పక్కా అని అంది శకుంతల. నువ్వు చెప్పింది నిజమే అయితే రేపు మాకు పుట్టబోయే బిడ్డకి నీ పేరే పెట్టుకుంటానమ్మమ్మ అని చెప్పి ఆ పని చేసి నా భారం దించు అని ఉత్సాహంగా అంది అక్షయ. అది చూస్తానులే అని నవ్వి, ఏడ్చిన వరకు చాలు, ఇక పడుకో, రేపు మాట్లాడుకుందాం, ఇప్పటికే చాలా లేట్ అయింది అని చెప్పి శకుంతల తన రూమ్కి వెళ్ళిపోయింది. అక్షయ మాత్రం ఆ అమ్మాయి ఎవరో అన్న ఆలోచనలోనే ఉంది. మరోవైపు ప్రణవ్ రూమ్లోకి వెళ్ళి నయనని చూడగానే భయంతో అడుగు వెనక్కి వేసి సపోర్ట్ కోసం వాల్ పట్టుకున్నాడు. మెల్లిగా షివర్ అవుతూ ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. కళ్ళు మసకబారడం మొదలయ్యాయి. కింద నుండి ప్రణవ్ని చూస్తున్న విష్ణు, నిఖిల్ అతనిలోని మార్పులు చూసి షాక్ అయ్యారు. రే, మళ్ళీ వాడికి ఫోబియా అటాక్ అయింది అంటే వాడు బ్లడ్ ఏమైనా చూశాడా అని కంగారుగా అన్నాడు నిఖిల్. మై గాడ్, అంటే నైనా సూసైడ్ అటెంప్ట్ చేయలేదు కదా అని విష్ణు అంటూ ఫాస్ట్గా పైకి పరిగెత్తాడు. వెనకే నిఖిల్ కూడా పరిగెత్తాడు. క్షణాల్లో ప్రణవ్ దగ్గరికి చేరుకున్న నిఖిల్ అప్పటికే కాన్షియస్ కోల్పోతున్న అతన్ని పట్టుకున్నాడు. నేరుగా లోపలికి వెళ్ళిన విష్ణుకి
బెడ్ పక్కన హ్యాండ్ నర్వ్ కట్ చేసుకొని రక్తం కారుతున్న చేతిలో కాన్షియస్లో లేని నైనా కనిపించింది. ప్రణవ్ బయటికి వెళ్ళిపోయాక వాళ్ళ గొడవ వల్ల పగిలిన ఫ్లవర్ వాస్ ముక్కతో హ్యాండ్ కట్ చేసుకుంది నైనా. ఆమె చేతి నుండి వచ్చిన బ్లడ్ వల్ల ఆమె డ్రెస్ రెడ్గా మారిపోయింది. రేయ్, ఇద్దరి పరిస్థితి చాలా తేడాగా ఉంది. నువ్వు వెంటనే శ్రీజకి కాల్ చేయి అని కంగారుగా అన్నాడు విష్ణు. నైనా చేతి నుండి బ్లడ్ పోకుండా కర్చీఫ్ కట్టిన నిఖిల్ డాక్టర్ శ్రీజకి కాల్ చేశాడు. శ్రీజ విష్ణు క్లాస్మేట్. చిన్నప్పటి నుండి ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఆమె సిటీలో వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్. నిఖిల్ కాల్ చేసిన కొంతసేపటికి శ్రీజ ఫామ్ హౌస్కి వచ్చింది. ఇద్దరికీ ట్రీట్మెంట్ చేశాక కింద సోఫాలో కంగారుగా కూర్చున్న విష్ణు నిఖిల్ ముందు కోపంగా నిలబడింది. ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఈ విషయం అమ్మమ్మకి తెలుసా అని అడిగింది శ్రీజ. లేదే, ఈ విషయం తెలియకూడదనే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా నీకు కాల్ చేశాం అని అన్నాడు విష్ణు. వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తూ, ప్రస్తుతం ప్రాబ్లం ఏమీ లేదు. అమ్మమ్మకి తెలియదు కాబట్టి బ్రతికిపోయారు. కానీ తెలిస్తే మీ ముగ్గురు తోలు ఒలిచేస్తుంది. మీరు మళ్ళీ ఇలాంటి వేషాలు వేస్తే అమ్మమ్మ సంగతి ఏమో కానీ నేనే మీ ఇద్దరికి అనస్థీషియా ఇవ్వకుండా సర్జరీ చేసి పడేస్తాను. మైండ్ ఇట్ అని బెదిరించింది శ్రీజ. తిక్క పనులు అన్నీ చేసి మమ్మల్ని వేపుకు తింటున్నాడు వాడు. ఏం చేస్తాం, క్లోజ్ ఫ్రెండ్ అయ్యి మా నోరు మూస్తున్నాడు అని బాధగా అన్నాడు నిఖిల్. అది సరే, ఇంతకీ వాళ్ళిద్దరి కండిషన్ ఎలా ఉంది అని అడిగాడు విష్ణు. ప్రస్తుతం ఇద్దరు సేఫే. నైనా హ్యాండ్ నర్వ్ ఎక్కువగా కట్ అవ్వలేదు, అందుకే ప్రాణాపాయం తప్పింది. ప్రణవ్ కూడా బాగానే ఉన్నాడు, కానీ వాడికి మళ్ళీ బ్లడ్ కనిపించకుండా జాగ్రత్త పడండి. ఆ ఫోబియా వాడి మైండ్ మీద విపరీతమైన ప్రెజర్ ఇస్తుంది. ఇలా అయితే చాలా కష్టం అని అంది శ్రీజ. థ్యాంక్ యూ శ్రీజ, సిచ్యుయేషన్ అర్థం చేసుకొని ఈ టైంలో కూడా వచ్చావు అని అన్నాడు విష్ణు. ఊరుకురా, మనలో మనకేంటి అని ప్రిస్క్రిప్షన్ రాసిచ్చి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, నేను మళ్ళీ వచ్చి చూస్తాను వాళ్ళని మిమ్మల్ని కూడా అని వార్నింగ్ టోన్లో చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది శ్రీజ. నైనా ప్రణవ్ గదిలో ఉన్నారు. శ్రీజ వెళ్ళిపోయిన గంట తర్వాత మెల్లిగా స్పృహలోకి వచ్చాడు ప్రణవ్. కళ్ళు తెరిచిన అతనికి ఎదురుగా నిఖిల్ కనిపించాడు. ఒక్క ఉదుటిన పైకి లేచి, రేయ్ నైనాకి ఎలా ఉంది అని కంగారుగా అడుగుతూ నైనా రూమ్కి బయలుదేరాడు ప్రణవ్. అప్పుడే గదిలోకి వచ్చిన విష్ణు అతన్ని ఆపి, రిలాక్స్ ప్రణవ్, నైనా బాగానే ఉంది. తను హ్యాండ్ నర్వ్ కట్ చేసుకుందిరా, ప్రస్తుతం కాన్షియస్లో లేదు. మార్నింగ్కి స్పృహ వస్తుందని శ్రీజ చెప్పింది అని బాధగా అన్నాడు. నేను ఒకసారి నైనాని చూడాలి అని విష్ణు చేతిని నెట్టి నైనా ఉన్న రూమ్కి వెళ్ళాడు ప్రణవ్. బెడ్ మీద స్పృహలో లేని నైనాని చూసి బ్రేక్ వేసుకున్నట్టు ఒక్క క్షణం ఆగిపోయాడు. ఆమె డ్రెస్కి అట్టిన బ్లడ్ చూస్తుంటే మళ్ళీ కళ్ళు తిరగడం మొదలైంది. కానీ తాను కంట్రోల్ చేసుకుంటూ మెల్లిగా వెళ్ళి నైనా పక్కన కూర్చున్నాడు. అది చూసిన నిఖిల్ అతన్ని ఆపబోయాడు. కానీ విష్ణు అతని చేతిని పట్టుకొని ఆపి, ఇంకెన్నాళ్ళు వాడు బ్లడ్ అంటే భయపడుతూ బ్రతుకుతాడురా. ఇప్పుడు నైనాను చూసి కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అంటే నైనా ప్రణవ్కి ఒక మెడిసిన్ అవ్వచ్చు అని చెప్పి నిఖిల్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఎర్రగా కందిన నైనా మొహాన్ని ఒకసారి ప్రేమగా తడిమాడు ప్రణవ్. తెలియకుండానే తన కంట్లో నీళ్లు చేరాయి. అప్పుడే పక్కనే టేబుల్ మీద ఉన్న పేపర్ గాలికి ఎగరడంతో అనుమానంగా దాని చేతిలోకి తీసుకొని చూశాడు. అది నైనా సూసైడ్ అటెంప్ట్ చేసుకునే ముందు రాసిన లెటర్. అందులో ప్రణవ్ గారు అని రాసి ఉన్న అక్షరాలు చూసి ఎమోషనల్ అయి నైనాని చూశాడు ప్రణవ్.